ఆయుధాలతో బెదిరించడం, సుంకాలతో కొట్టడం. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్కు ఇవి నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇటీవల తన మాట వినలేదని రష్యా అణు కేంద్రాలపై చావు దెబ్బ కొట్టి ఆ తర్వాత శాంతి పలుకులు పలికారు. ఈ నేపథ్యంలో రష్యాపై పీకల లోతు వరకు పగ పెంచుకున్నట్టు ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా అణు జలాంతర్గాముల బెదిరింపులకు దిగారు. దీనికి రష్యా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అణు జలాంతర్గాములు మీ దగ్గరే కాదు, మా దగ్గర ఉన్నాయని స్పష్టం చేసింది. ఇదికి అమెరికా రష్యా మధ్య అసలు ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు పరోక్షంగా తలపడిన బద్ధ శత్రువులు ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధం చేసే టైం వచ్చిందా? దీనిపై భారత్ ఎలా స్పందిస్తోంది? రష్యా అమెరికా మధ్య ప్రత్యక్ష యుద్ధానికి రంగం సిద్ధం. రష్యాకు సమీపంలో అమెరికా అణుజలాంతర్గాములు. అణుజలాంతర్గాముల్ని రంగంలోకి దింపడానికి కారణం ఏంటి? ఉక్రెయిన్ యుద్ధం ముగింపు వాగ్దానం విషయంలో పుతిన్ వద్ద ట్రంప్ పప్పులు ఉడక్కపోవడంతో అమెరికా అక్కసు బయటపెడుతోంది. నయానో భయానో మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదేవ్తో సోషల్ మీడియాలో వాగ్వాదం హద్దులు దాటింది. దీంతో రష్యా మాజీ అధ్యక్షుడైన మెద్వెదేవ్ డెడ్ హ్యాండ్ ఆయుధ వ్యవస్థను గుర్తుంచుకోవాలని ట్రంప్ను నేరుగా హెచ్చరించారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ అమెరికా 2 అణు జలాంతర్గాములను రష్యాకు అత్యంత సమీపంలో మోహరించినట్లు ప్రకటించారు. తాజాగా ఈ అంశంపై ట్రంప్ స్పందించారు. తమ అణు జలాంతర్గాములు తగిన చోటే మోహరించి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు పెంటగాన్, అమెరికా నౌకాదళం నిరాకరించాయి. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ చేస్తున్న హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఈ చర్యను చేపట్టినట్లు తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో కాల్పుల విరమణకు 10 రోజుల్లో ముందుకు రావాలని ట్రంప్ రష్యాకు హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెద్వెదేవ్ స్పందించారు. రష్యా వద్ద సోవియట్ హయాం నాటి అణుదాడి సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. దీంతో ఈ పనికి పూనుకున్నారు. ఈ విషయాన్ని ట్రూత్ వేదికగా వెల్లడించారు. సముద్ర జలాల్లో 2 అణు జలాంతర్గాములను అమెరికా మోహరించిన విషయంపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడలాడ్స్కీ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మహాసముద్రాల్లో యుఎస్ జలాంతర్గాముల సంఖ్య కంటే తమవి చాలా ఎక్కువని తెలిపారు. అదేవిధంగా అమెరికా మోహరించినవి తమ జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయని చెప్పిన విక్టర్, అందువల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలకు పెద్దగా ప్రతిస్పందించవలసిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై స్పందించిన గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్ చీఫ్ ఫ్యోడర్ లుక్యానోవ్ అమెరికా అధ్యక్షుడి హెచ్చరికల్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. జూలై 30న రష్యాలో తూర్పు ప్రాంతంలో 8.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం కారణంగా రాయ్బాజే నౌకాదళ స్థావరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పశ్చిమ దేశాల పత్రికలు వెల్లడించాయి. దీనిలో మాస్కో పెసిఫిక్ దళానికి చెందిన అణు సబ్మెరైన్లు ఉంటాయి. వీటిలో కొన్ని చెల్లాచెదురైనట్లు ఆంబ్రా ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. ఇక్కడ బోరై శ్రేణి సోవియట్ కాలం నాటి డెల్టా జలాంతర్గాములను నిలిపినట్లు తెలిపింది. ఇవి అమెరికా వైపు మోహరించడానికి అనువుగా ఉంటాయని వెల్లడించింది. మాస్కో జలాంతర్గాముల పరిస్థితిపై నీలనీడలు కమ్ముకున్న ఈ సమయంలో అమెరికా సబ్మెరైన్లు మోహరించడం గమనార్హం. రష్యా అమెరికాకు చాలా శక్తివంతమైన అణు జలాంతర్గాములు ఉన్నాయి. అందులో బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే సబ్మెరైన్లు, ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు ప్రధానమైనవి. అమెరికాకు చెందిన ఓహియో క్లాస్ అనే బ్యాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి శత్రువులకు చిక్కకుండా రహస్యంగా యుద్ధంలో తన లక్ష్యాలు ఛేదిస్తుంది. ఈ జలాంతర్గాములు ప్రస్తుతం అమెరికా వద్ద 14 వరకు ఉన్నాయి. ప్రధానంగా గస్తీ కోసం రూపొందించిన ఈ సబ్మెరైన్లు 15 ఏళ్ల పాటు పెద్దగా మరమ్మతులు లేకుండానే పనిచేస్తాయి. వీటికి 20 బ్యాలిస్టిక్ క్షిపణుల వరకు ప్రయోగించే సామర్థ్యం ఉంది. ప్రధానంగా ఒకేసారి 3 క్షిపణులు ప్రయోగించే సామర్థ్యం అమెరికన్ బ్యాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములకు ఉంది. అటు అమెరికాకు ఉన్న ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు కూడా అణుయుద్ధంలో కీలకమని చెప్పొచ్చు. వీటిలో ప్రధానంగా వర్జీనియా క్లాస్, సీవోల్ఫ్ క్లాస్, లాస్ ఏంజల్స్ క్లాస్ అనే 3 న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్నాయి. అత్యాధునిక క్షిపణులు కలిగిన ఈ సబ్మెరైన్లు శత్రు నౌకల్ని నామరూపాలు లేకుండా చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. నిఘా వ్యవస్థ, పర్యవేక్షణ కార్యకలాపాలు సైతం సమర్థంగా నిర్వహించగలవు. ప్రత్యేక ఆపరేషన్లలోనూ దళాల కోసం లాక్ ఇన్, లాకౌట్ ఛాంబర్లు ఈ అణు జలాంతర్గాముల్లో ఉన్నాయి. క్షిపణులను నిటారుగా ప్రయోగించే వ్యవస్థ సైతం వీటి సొంతం. సుమారు 50 ఆయుధాల నిల్వతో శత్రువుల్ని ఎదుర్కొనే సత్తా అమెరికన్ ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లకు ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జలాంతర్గామి నౌకాదళాల్లో రష్యా ఒకటి. మాస్కోకు దాదాపు 64 శక్తివంతమైన జలాంతర్గాములు ఉన్నాయి. వీటిలో రష్యా వ్యూహాత్మక యంత్రాంగం కేంద్రంగా బోరీ క్లాస్, డెల్టా 4 క్లాస్ సహా 14 బ్యాలిస్టిక్ క్షిపణి సబ్మెరైన్లు ప్రధానంగా ఉన్నాయి.
ఈ సబ్మెరైన్లు శత్రు నౌకల్ని ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యర్థి రాకెట్లు బాటమ్ మైన్స్ లక్ష్యంగా దాడులు చేయగలవు. యుద్ధంలో ఇవి రష్యాకు వెన్నెముకగా పనిచేస్తాయి. రష్యాకు ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు ఉన్నాయి. అందులో యాసిన్ క్లాస్, ఆకులా క్లాస్ అణుయుద్ధంలో కీలకంగా చెబుతారు. ముఖ్యంగా వీటిని రష్యాకు సైలెంట్ కిల్లింగ్ ఆయుధాలుగా అభివర్ణిస్తారు. ఈ జలాంతర్గాములు అత్యాధునిక క్షిపణులతో సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలవు. యుద్ధ క్షేత్రంలో రహస్యంగా శత్రు నౌకల్ని మట్టి కరిపించే సామర్థ్యం రష్యన్ ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్ల సొంతం. ఈ విధంగా చూస్తే రెండు ఢీ అంటే ఢీ అనే సత్తా కలిగి ఉన్నవి. భారత రష్యా ఆర్థిక వ్యవస్థలను డెడ్ ఎకానమీలుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడు మెద్వెదేవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు ప్రతీకారంగా రష్యా డెడ్ హ్యాండ్ను ట్రంప్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తమకు ముప్పు ఏర్పడితే ఆటోమేటిక్గా అమెరికాపైకి అణ్వస్త్రాలు దూసుకెళ్లేలా డెడ్ హ్యాండ్ వ్యవస్థను రష్యా తయారు చేసింది అన్నారు. డెడ్ హ్యాండ్ను గుర్తుపెట్టుకోవాలని మెద్వెదేవ్ అన్నారు. దిమిత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ఏవైనా ఉద్దేశాలు ఉంటే వాటికి సన్నద్ధమయ్యేందుకు ఇలా చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కార్యవర్గంలో శక్తివంతమైన సహాయకుల్లో ఒకరైన డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కీవ్పై మాస్కో చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తోందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలని ట్రంప్ న్యూఢిల్లీపై ఒత్తిడి చేస్తున్న వేళ ఈ కామెంట్స్ వచ్చాయి. చైనాతో కలిసి భారత్ మాస్కో నుంచి కొనుగోలు చేస్తున్న చమురు మొత్తం చూస్తే ప్రజలు షాక్ అవుతారన్నారు. అది ఆశ్చర్యకరమైన వాస్తవమన్నారు. అదే సమయంలో భారత ప్రధాని మోదీతో ట్రంప్నకు అద్భుతమైన స్నేహబంధం ఉందన్నారు. మొత్తానికి రష్యా అమెరికా పరిస్థితులు మాటలు దాటి యాక్షన్ వరకు వెళ్లడంతో రెండు దేశాల మధ్య ఏదో జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చూస్తుంటే యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 3 ఏళ్లుగా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా ఇప్పుడు అమెరికాతో కూడా వార్కు దిగుతుందా? వేచి చూడాలి. ఒకవేళ యుద్ధమే జరిగితే వరల్డ్ వార్ 3 తప్పదా అని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి.